ప్రియమైన బిడ్డలారా, నా ప్రియమైన బిడ్డలారా, నా ప్రియమైన బిడ్డలారా, తండ్రి ఓస్ కవర పోషంది స్తోత్రం తండ్రి. గ్లోరీ కవర పోషంది. ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన బిడ్డలారా, కుమారి ఓసి కవర పోషంది స్తోత్రం తండ్రి. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ జీవితమే గ్లోరీ కవర పోషంది స్తోత్రం. గ్లోరీ కవర పోషంది ప్రభు ఘనమైన నామాన్ని ఘనపరిచే జీవితంగా వృద్ధి చేసే తండ్రిగా నేను తోడుగా ఉన్నానని ప్రభు సెలవిస్తున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రోసిక వర పోషణ సేవించిన దేవుడు పోషణ అత్యున్నతమైన దేవుడు మహిమగలన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు బిడ్డలారా స్తోత్రం తండ్రి. దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఈ దినానికి మేము చేరువచ్చిన దాన్ని బట్టి దేవుని ఘనమైన నామానికి కోట్ల కొలది స్తోత్రం చెల్లిస్తూ ప్రియ తండ్రిగా పోషింది నా ప్రియ బిడ్డగా యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ సమాసాన్ని కొనసాగిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో చేరువచ్చిన బిడ్డలారా నజరేయుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములో పోషణ ఇది ఎన్నో ఉపవాస కూడిక అంటున్నాడు పోషణ. క్రీస్తు యేసు ఘనమైన నామములో మూడవ ఉపవాస కూడిక ప్రార్థనకు నువ్వు వచ్చావు బిడ్డ. దేవుని యొక్క ఘనమైన నామములో నువ్వు సంతోషపడు ఆశ్చర్యకరుడుగా నేను నీ మధ్యలో ఉన్నాను ప్రభు సెలవిస్తున్నాడు. అది అత్యంతమైన కృపగలిగిన దేవుడుగా నీతో ఉన్నాను. స్తోత్రం. దేవుని యొక్క సంకల్పము పోషణ తను ప్రేమించి తన ప్రాణం పెట్టిన బిడ్డల పక్షంగా పోషణ స్తోత్రం తండ్రి నెరవేర్చుటకే నీ మధ్య సంచరిస్తూ ఉన్నాడని ప్రభు ఆత్మస్వరూపుడైన దేవుని నామములో గ్లోరీ కమర పోషణ విశ్వాసంతో ప్రభు మాటలు ఆలకించి విశ్వాసంతో ప్రభు వైపు చూడు. గ్లోరీ కమర పోషణ నీ విశ్వాసమే నీకు స్వస్థత, నీ విశ్వాసమే నీకు విడుదల, నీ విశ్వాసమే నీలో కార్యము, నీ విశ్వాసమే నీ జీవితాన్ని వృద్ధి చేసేది. గ్లోరీ కమర పోషణ విశ్వాసంతో ప్రభు మాటలు ఆలకించి దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఇది నాన్న వాటి అంశాన్ని నువ్వు ధ్యానం చేస్తే ఆ ధ్యాన పూర్వకమైన గ్లోరీ కమర పోషణ ధ్యానంలో నీవున్నానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ వర పోషణ పరిశుద్ధ గ్రంథాలు పోషణ తెరచి ప్రభు నామాన్ని గొప్ప చేస్తూ వాక్యంలోకి వెళ్దామని ప్రభు తెలియజేస్తున్నాడు. తండ్రి వందనములు స్తోత్రం. సహాయం చేసి చూడండి నడిపించిన ఈ ఘనమైన నామానికి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి నడిపించిన పంతొమ్మిది 643 కేసు సేవస్తున్నాడు. కుమ్మరి చేయి మంటి పూజని జోలికం పద్ధతిలో పొందని యాజకి పద్ధతిని పద్ధతిలో పొందని తీసుకొని పోయి హస్తయుక్తి దుమ్మకు ద్వారంలో ఎదురుగా ఉన్న బెంకిలోనో లోయలోనికి పోయి నేను నీకు చెప్పబో మాటలు అక్కడ పడుకుంటున్నాను. ఇస్రాయేలు దేవుడు నగోడు ఆలకించుది సమాచారము చదువు ఇందులో మనమంత కీడును నేను ఇస్తాను వీరికి నటింపబోతున్నాను. ఏలియాగా
వాగు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనిరియు సెలవీయనిరియు నా మనసునకు తోచనిరియునైన ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకే బయలునకు బలిపీఠములను కట్టించిరి. నేను వచ్చి దేవుడు సెలవించు వేదనగా రాబో జనములో ఈ స్థలము అనబడు కాను అని అయినను చాడబడింది. దానికి కొంచెం ఈ పట్టణంలో గారు అపహాస్పదంలోని నేను చేసేది. వారు తమ కుమారుల మనసును తమ కుమార్తెను అనుకున్నట్లు చేసేది. తమ ప్రాణం మొదటి శత్రువులు తమకు ఇబ్బంది కలిగించారు. వేలు ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివారు తమ శిల్పాన్ని మాంసం చెప్తుంటారు. ఎంతో కూడా మంచి సూచించారు. వాళ్ళు తమ ఎగలగొట్టి వారితో బాగు చేయమైన కుమ్మరి పాత్రను ఒక్కొక్కరు పగలగొట్టినట్లుగా ఏ జన్మను ఈ పట్టణంలో పగలగొట్టి సోర్స్ ఉన్నాను. సూర్యుడిలో పాతి పెట్టి కట్టి ధనం లేకపోవడంతగా వారు అక్కడని పాతి పెట్టకూడదు. యెరూషలేము ఇండ్లను యూదా రాజుల నగరులను ఆ తుపేకు స్థలములోనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవదూతలకు రూపము వేయుదురో లేక అన్యదేవతలకు పానార్పణముల నర్పించుదురో ఆ ఇండ్లన్నిటికి ఇలాగే జరుగును. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తమ్ము పంపిన తోపేతుల నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిర ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగూ చెప్పాడు. తండ్రికి పరిశుద్ధాత్మడు ఈ పట్టణము అని చదువు. ఆ పట్టణం ఎంతో తీసుకొని అడుగుతున్నాడు. ఆ పట్టణం వెళ్తే అని ప్రభు మనం అడుగుతున్నాడు. ఆ పట్టణం పరిస్థితులు ఏంటని ప్రభు అడుగుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నేను కూడా ఒక పట్టణమా ఒక ప్రజ అని ప్రభు అంటున్నాడు. నేను కూడా ఒక పట్టణమైన ఒక ప్రజలైనా ఒక ప్రజలో మనం ఉన్న దేవుని యొక్క నామంలో దేవుని సంకల్పం ప్రకారమే మన జీవితం అనేది ఉంటుందని చెప్పేసి ప్రభు నాకు చేసుకుంటాం. అంటే అది ఒక పట్టణమైన ఒక వ్యక్తి అయినా ఆ దేవుని చిత్తానుసారంగా దేవుడిని అనుసరించి ఆ వ్యక్తి గాని పట్టణం కానీ ఉండాలని చెప్పేసి దాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుని బట్టి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి మంటి పూజను కొని జనుల ప్రజలలో కొందరిని యాజకుల ప్రజలలో కొందరిని తీసుకొని పోయి అస్సేరుతో దుమ్ముకు ద్వారన్నట్టు ఎదురుగా ఉన్న వెనుక లోయలోనికి పోయి
నేను మీతో చెప్పబోవు మాడిన కూడా పాల్గొంటున్నాను. ఇక్కడ భక్తులను దునియాకు నేను దేవుడు తన యొక్క ఆత్మలో పాప ప్రత్యక్షమని పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇంట్లో నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. ఎక్కడ కనిపించడంటే ఇప్పుడు వెళ్ళి ఉన్న దగ్గర ఒక పూజ ఇంటి పూజను కొని జనుల పెద్దలను తర్వాత యాజకులలో పెద్దలను తీసుకొని అసూరికి గుమ్మకు ద్వారములకు ఎదురుగా ఉన్న వెనుకింలోనికి పోయి నేను మీతో చెప్పదు మాటలు అక్కడ ప్రకటించను. అక్కడ ఆ వెనుకింలోనికి పోయి అక్కడ ఈ మాటలు ప్రకటించు అని చెప్తున్నాను అనమాట. వెనుకింలోలో ఏం జరుగుతూ వచ్చింది గడిచిన దేవుడు మనం చదువుకుంటూ వచ్చాం. ఏం జరిగింది అక్కడ వెనుకింలో బలిపీఠములు కట్టి మరి ఎవరు చేశారంటే ఈ పని యూదా ప్రజలకు రాసైన మనుషే మరి దేవుడికి వ్యతిరేకంగా యూదా ప్రజలు పాపం చేయడానికి పాల్గొనలేడు. ఎట్లా అన్నట్టు బలిపీఠంలో కట్టించారు. తండ్రి ఆయన హిజ్కియా బలిపీఠం పడగొట్టి ఉన్నత స్థలాన్ని పడగొట్టి దేవుడు మంత్రాన్ని బాగు చేయించే పనులు ఆయనంటే ఆయన చనిపోయిన తన కుమారుడు ఏం చేస్తూ వచ్చి అంటే తిరిగి మళ్ళీ ఉన్నత స్థలాన్ని దేవత బలిపీఠాలను కట్టించిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు వారి పిల్లలను అగ్నిగుణాలు దాటించిన పరిస్థితిని మనకి ఇస్తుంది. అందుని బట్టి వారిని ఏం చేస్తూ వచ్చినట్టు దేవుడు ఆ వెలుగులో లోయ హత్య లోయగా మార్చబడుతూ వచ్చింది. అక్కడ శవములు పడి ఉన్నట్టుగా మనం గడిచిన అధ్యాయులు మనం చదువుతూ వచ్చాము. కనుక ఆ లోయ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా ప్రకటించు అని చెప్తూ ఉన్నదన్నమాట. ఏమనంటే నీ బిడ్డలము యూదా రాజులారా యెరూషలేము నివాసులారా యెహోవా మాట వినండి. సైన్యములకు అధిపతులు ఇశ్రాయేలు దేవుడు నవ్వు యెహోవా ఇలాగే ప్రవేశించమన్నాడు ఆలోచించండి. వారి దగ్గరికి వెళ్ళి ఆ వెలుగులో లోయ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా మాట్లాడు. యెరూషలేము యూదా రాజులారా యెరూషలేము నివాసులారా యెహోవా మాట్లాడనండి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. కనుక మీరు దాన్ని ఆలోచించండి. దాని సమాచారము విను వారందరి చెవులు గింగురు మనంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పింపవచ్చు అన్నాను. అయితే ఆ స్థలం మీద ఏం రాబోతుందంటే ఏ వినమంటారంటే కీడు రాబోతుందని చెప్పేసి వినమంటూ ఉన్నాడు అన్నమాట. అంటే దేవుడు అంటూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి అయినా ఒక ప్రజ అయినా ఒక పట్టణం అయినా ఏ రీతిగా ఉండాలంటే ప్రభు చిత్తానుసారంగా ఉండాలి, ప్రభు మార్గంలో ఉండాలి. ఉండకపోతే రాబోతున్నది ఏంటంటే నీ చెవులు గింగులు మనంత కీడు రాబోతున్న పరిస్థితులు కనుక దేవుడి సమయంలో మనం కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ఉంటున్న పట్టణమైనా లేకపోతే నువ్వు ఉంటున్న గృహమైనా నువ్వు ఉంటున్న ఆ దేశమైన ఏమైనప్పటికీ కూడా ఆ కీడు రాకోకుండా మనం కాపాడుకోవడానికి దేవుడు మనం సిద్ధపరుస్తున్నట్టుగా ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కీడు ఎటువంటిది అన్నాడంటే చెవులు గింగులు మన అంతగా ఆ కీడు అనేది ఆ స్థలం మీద రప్పించబోతున్నాము అని చెప్తూ ఉన్నాడు. అంటే చెవులు గింగులు అనేది ఎప్పుడంటే వినలేనంత శబ్దం వచ్చినప్పుడు అనమాట. ఆ అంత భయంకరమైన పరిస్థితులు పట్టణం మీద రాబోతున్నాయి, ఆ స్థలం మీద రాబోతున్నాయి అన్న ప్రదేశాలు వ్యక్తిగతంగా మన జీవితాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన పడింది. యూదా ప్రజలు అంటే ఎవరన్నా దేవుడు స్పష్టంగా చెప్పుకోవచ్చండి. యూదా ప్రజలు అంటే దేవుడి మీద తిరుగుబాటు చేసిన వారు అన్నమాట. దేవుడిని దూషించిన వారు దేవుడు తన ప్రజలుగా ఎన్నుకున్నాడు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే దూషించిన వారిగా ఉన్నారు. అదే వ్యక్తిగా దేవుని సన్నిధికి వస్తూ పరిశుద్ధాత్మని దూషించేవాడిగా, పరిశుద్ధాత్మ పలికే మాటలు అవునా కాదని సందేహించేవాడిగా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్న మాటలను మరి వ్యతిరేకించే వారిగా నేటి దినానికి దేవుడి సన్నిధికి వెళ్ళే వాళ్ళే ఎంతో మంది ఉన్నారు. అయితే అక్కడికి ఏం వస్తుందని చెప్తున్నాడు, కీడు అనేది అక్కడికి వస్తుందని చెప్పేసి చెప్తాను. ఆ కీడు రాకముందే ఎవరు పంపించాడు, ప్రవక్త అయిన ఇర్మియాను పంపిస్తూ వచ్చాడు అనమాట. అదే రీతిగా దేవుడి యొక్క సన్నిధానం మనందరి కొరకు కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే తన యొక్క వార్తలు మన మధ్య పంపించారన్నమాట. పంపించిన మాటకు మనం ఏం చేయాలంటే లోపడే వారిగా ఉండాలి. పంపించిన మాటకు మనం అనుసరించే వారిగా ఉండాలి. ఇంకను మనం మనిష్టానుసారంగా దేవుని సన్నిధికి వచ్చే వారిగా వీళ్ళ వారిగా మనం ఉండకూడదు. ఎందుకు అనగా దేవుడు మరీ మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా రావాలంటే పరిశుద్ధంగా జాగ్రత్తగా రావాలని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. మనం లోకానుసారంగా లోకంలో ఎక్కడికో చుట్టాలకు వెళ్ళినట్టు, లోకంలో లేకపోతే ఏదో పండుగకి వెళ్ళినట్టు మనం వెళ్ళి రావటం కాదు. కానీ దేవుని సన్నిధికి వస్తున్నాం మనలో మొట్టమొదటి ఏముండాలంటే భయభక్తులు అనేది ఉండాలన్నమాట. దేవుడు అంటే భయం అనేది ఉండాలి. ఎందుకు అనగా ఆయన ఎటువంటి దేవుడు ఎందుకు వెళ్తాను ఆదేశాలు ఇస్తుంది. ఆయన మహిమ గల సింహాసనం మీద ఆశ్రయుడైన దేవుడిగా ఉన్నాడు అన్నమాట. ఆయన ఎందుకు వెళ్తున్నట్టుగా నీ మనస్ఫూర్తిగా నువ్వు రావాలి. వచ్చినప్పుడే ఆయన అనుగ్రహించి అనుగ్రహాన్ని పొందగలిగే వ్యక్తిగా ఉంటాడు. రైతుగా కాకుండా ఏదో ఎన్నో వచ్చా ఉన్నట్టుగా దేవుని సన్నిధికి వెళితే మనం ఏమీ కూడా చూడలేని వారిగా ఉంటాం అన్నమాట.
కనుక ఈ ప్రజల గురించి దేవుడిని హెచ్చరిస్తూ ఉంటాను. ఆ దినం ఆ ప్రజలే కాదు, నేటి వరకు కూడా మరి ఆ దినాన్ని ఆ ప్రజలను హెచ్చరించి వదిలేస్తే మరి నేటి దిన ప్రజల పరిస్థితి ఏంటంటే మరి వీళ్ళు నశించిపోయేవాడు. కనుక దేవుని యొక్క వాక్యం అనేది నిన్న నేడు ఏకరీతిగా ఉన్నది కాబట్టి గతించిన కాలానికి, జరగబోయే కాలానికి, జరుగుతున్న కాలానికి కూడా ఈ వాక్యం ఎంతో అవసరమైంది అన్నమాట. ఈ వాక్యాన్ని ఎంతో పాటించవలసిన వారిగా ఉన్నాం. గతించిన వాళ్ళే పాటించాలి, మనం పాటించకూడదు అని ఇక్కడ ఏమి లేదన్నమాట. మన జీవితాన్ని ఎవరి జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి మనందరి జీవితాన్ని బట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. చూసినట్లయితే మరి ఆ ప్రాంతమైనటువంటి కీడనేది రప్పించబోతుందని చెప్పేసి రప్పించని చెప్తున్నట్టు 4వ వచనం. ఏలైనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలంలో అపచారం చేసి ఉన్నారు. వారైన వారి తండ్రులను యూదా రాజులను ఎరుకని అన్య దేవతలకు దానిలో దూపం వేసి నిరపరాధుల రక్తం చేత ఈ స్థలం నింపుడి. వారు ఏం చేస్తూ వచ్చారంటే ఈ స్థలంలో అపచారం చేస్తూ వచ్చారు. తర్వాత వారి తండ్రులను వారి యొక్క రాజులను ఏం చేస్తూ వచ్చారంటే అన్య దేవతలకు దూపం వేసిన వారిగా ఉన్నారు. నిరపరాధుల రక్తాన్ని ఈ స్థలంలో చిందించిన వారిగా ఉన్నారు, రక్తంతో నింపిన వారిగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ కళ్యాణ సెలవిస్తున్నాయి. ప్రభు బిడ్డలుగా యేసు ప్రభు వారి సమీరం అంటున్నారు, నీవు నిరపరాధివి అని నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలవా ఈ సమయంలో అని చెప్పేసి ప్రభు నాతో మాట్లాడుతుంది. నేను నిరపరాధిని అని నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలవా అని ప్రభు అడుగుతున్నాను. అడుగుతున్న సమయంలో మన హృదయం చేయగలవాలి. నేను నిరపరాధిని అనే మాట మనలో నుంచి రావాలి. రాని కారణాన్ని దేవుడు అంటున్నాడు. ఆ నిరపరాధుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అపరాధం చేసిన వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అపచారం చేసి వారైన వారి తండ్రులను యూదా రాజులను ఎరుక అన్య దేవతలకు దానిలో దూపం వేసి నిరపరాధుల రక్తం చేత తీసుకుని క్రీస్తు యేసు ధర్మమైన మనలో చేరవచ్చిన ప్రతి ప్రభావం ఏంటంటే మరి మన యొక్క అంతరంగ స్వభావంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంతరంగ స్వభావం ఎప్పటికీ పని ఏ విధంగా ఉంటుంది? పరిశుద్ధత కలిగి ఉండాలి. అంతరంగ స్వభావం పరిశుద్ధత దేవుని పనుకోవడము. పరిశుద్ధత లేకుండా పైరూపాన్ని మనం మార్చుకుని ప్రభు సన్నిధికి రావడం వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది కూడా ఉండదు. పరిశుద్ధత కలిగి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడే ప్రభు ఆయన అనుభవించగలిగే ప్రభు దగ్గర నుంచి నెమ్మది పొందుకుని సమాధానం పొందుకుని తిరిగి వెళ్ళగలిగే పరిస్థితులు మన జీవితంలో ఉంటున్నారు. అదే స్థితిలో మీరు ఉన్నారు కనుక వారి దగ్గరికి దేవుడు ఇవి అని పంపిస్తూ వచ్చింది. 5వ వచనంలో నేను విధి పనిది సరవేది నా మనసునకు ప్రోత్సహిది నీవునైనా ఆచారము ఆచరించలేదు. తమ కుమారులను దహన బలుగా కాల్చుటకై బయలునకు బలిపీఠం కలిగింది. అయితే నేను విధింపుని విధి వారు చేస్తూ వచ్చామంటే నేను సరవేది దాన్ని నా మనసుకు ప్రోత్సహిది వారు ఆచరిస్తూ వచ్చారు. దేవుడు విధించారు విధి వారు చేస్తూ ఉన్నారంటే విధి అంటే పని చేయటం అన్నమాట. దేవుడు ఏ కార్యం చేయమని చెప్పలేదు, ఆ కార్యం చేస్తూ ఉన్నాడు. దేవుడు దేన్నైతే ఆచరించమని అనలేదు దాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఇది నేను సెలవు ఇచ్చానని చెప్పేసి దేవుడు చెప్పలేదు, ఆ కార్యం వారు చేస్తున్నారంటే అందుకు బట్టి వారి మధ్యకు పంపిస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళు చేస్తున్న కార్యం ఏంటంటే తమ కుమారులను దహన బలుగా కాల్చుటకై బయలునకు బలిపీఠంలో కట్టించారు. కుమారులు ఏం చేస్తున్నారంటే కాల్చడానికంటే బలిపీఠాన్ని కట్టించే వారు ఉన్నట్టు ప్రభుత్వం క్రీస్తు మహిమా సంఘము యేసు క్రీస్తు జన్మదినాలు ఈ జీవితాన్ని బట్టి మరొక వ్యక్తి జీవితము నిర్జీవంగా ఉంటుందా లేకపోతే జీవం కలిగిన జీవితంగా ఉంటుందా నిర్మిస్తున్నట్టు మాట్లాడుతున్నాను. మీ ఇంటి వారిని నీ బిడ్డల జీవితం ఏ విధంగా ఉన్నది, నీ భర్త జీవితం ఏ విధంగా ఉన్నది, లేకపోతే నీ తల్లి తండ్రి జీవితం ఏ విధంగా ఉంది, నిన్ను బట్టి నీ పిల్లలు నిర్జీవం అయిపోతున్నాను, లేకపోతే నిన్ను బట్టి నీ పిల్లలు జీవం కలిగిన వాడుగా దేవుడి సన్నిధిలో ఎదిగే వారు ఉంటూ ఉన్నారని చెప్పేసి సంఘాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నాడు. సంఘంలో ప్రతి ఒక్కరు ఎట్లా ఉండాలంటే మనల్ని బట్టి మన పిల్లలు దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉండాలి. మనల్ని బట్టి మన పిల్లలు దేవుని దూరం అయిపోయే పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, వారి పిల్లలు వారు కాల్స్తూ ఉన్నారు. అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. మన పిల్లలు మనం బ్రతికించుకునే స్థితిలో మనం ఉండాలి. ఎట్లా బ్రతుకుతారు? దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మన పిల్లలు మనం కానీ బ్రతికే వారిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడే వాక్యాన్ని మనం బ్రతికించే విధంగా ఉంటుంది. కాబట్టి వాక్య అడుగు జాడలోకి మన బిడ్డలను తెచ్చే వారిగా మనం ఉండాలి. మన తల్లిదండ్రులు కానీ మన బంధువులు కానీ మన రక్త సంబంధికులు కానీ ఎవరినైనా వాక్యపు పెరుగులకు మనం తెచ్చేవారిగా ఉండాలి. వారిని కాల్చివేసే పరిస్థితులు మన జీవితాలు ఉండకూడదని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు మహిమ సంఘం నిండు ఎదుర్కొనండి దీని పరిధి అని చెప్పేసి ప్రభుత్వం ఇస్తున్నాడు.
దేని కొరకు బిడ్డను కాల్చడానికి బిడ్డను బ్రతికించడానికంటే నేటి దినాన్ని నిలబడిన సేవకురాలైనా మరియు కుటుంబ విశ్వాసైనా వారి వారి బిడ్డలు వారు బ్రతికించుకోవాలని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉంటారు. అదే సమయంలో సంఘ కాకుడి కూడా వారి బిడ్డలు ఏం చేయాలి, బ్రతికించుకోవాలి. ఎందుకు అనగా క్రీస్తు యేసు ఎదుట మనం అందరం కూడా నిలబడవలసిన వారు ఇంకా ఉన్నాం. ఆయన ఏమైనాడంటే దహించి అగ్ని అయినాడని చెప్పేసి లేఖనం సెలవిస్తుంది. ఆ అగ్ని ఏం చేస్తుందంటే మనం పరిశోధించే విధానం, పరీక్షించే విధానం ఉంటుందన్నమాట. అగ్ని ఎదుట నిలబడాలి, కాలిపోకుండా మనం ఉండాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, శుద్ధ సువర్ణంగా మన జీవితాలు మార్చబడాలి. అటువంటి స్థితి సంఘ సేవకులపైన, సంఘంలో ఉన్న విశ్వాసులపైన, లేకపోతే ఆ ఏర్పాటు చేస్తున్న సంఘానిపైన ఉండాలని చెప్పేసి వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే ఏమవుతుందంటే అగ్ని ఎదుట ఏమవుతున్నాం, కాల్చివేయబడే పరిస్థితులు. అటువంటి స్థితిలో మన జీవితంలో ఉండకూడదు, అజ్ఞాన స్థితి మన జీవితంలో ఉండకూడదు అని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే అజ్ఞానంతో మరి దేవుడికి విధించని విధిని, దేవుడు సెలవికి దాన్ని, దేవుని యొక్క మనసునకు తోచని విని వాడు ఆచరిస్తూ వచ్చారంటారు. తమ కుమారుని దహనకులుగా ఆలోచనకి బయలునకు బలిపీఠంలో ప్రచురించడి. దేవుని యొక్క ఘనమైన నామములో మన బిడ్డలను బ్రతికించే తల్లుడుగా, లేకపోతే మన బిడ్డలు బ్రతికించే తండ్రులుగా దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు దినాలు దుర్దినాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. దుర్దినాల్లో మన జీవితాన్ని మనం దిద్దుకోవాలి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. అంత్యకాలము, ఈ అంత్యకాలంలో ఆ భయకరమైన దేవుడు కాబట్టి మన యొక్క జీవితాన్ని మనం దిద్దుకుంటూ మనతో పాటు మన ఇంటి వారు, మనతో పాటు మన సహవాసం దిద్దుకోవాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. అటు రీతిగా దిద్దుబాటు మన జీవితంలో లేకపోతే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే కాల్చివేయబడిన పరిస్థితులు అంటారు అన్నమాట. క్రీస్తు ఎదుట మన జీవితం నిలిచేదిగా ఉండాలి అని మనందరితో మన ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత గమనించినట్లయితే 6వ వచనంలో ఇందును బట్టి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా రాబోయే ఈ స్థలము హత్య లోయ అనబడినదని తోపేతు అని అయినను బెన్ గిన్నోము లోయ అని అయినను పేరు మానబడదు. రాబోయే దినాల్లో ఇంకా ఎట్లా ఉండబోతుందంటే ఈ స్థలం అనేది హత్య లోయ, ఇంకా హత్య జరిగే పరిస్థితులే రాబోయే దినాలు కనపడుతున్నాయి అంటారు. అయితే ఎందుకు ఈ హత్య జరుగుతుంది అని చూసినప్పుడు దేవుడు కూడా అక్కడ మనం ఇంతకుముందు చదువుతూ వచ్చాం. ఆ ప్రజలంట ఇంకా దానిలో వారి శవములు పడబెట్టడానికి కూడా కాదు, నేను అంతగా ఆ బెంకిలో చేస్తూ ఉన్నానని చెప్పేసి ప్రభు హెచ్చరిస్తూ వచ్చాడు. అధ్యాయంలో అయిపోయింది చూద్దాం. 7వ అధ్యాయం 29వ కోపం తెప్పించి వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. ఎవరిని విసర్జిస్తున్నాడంటే కోపం తగ్గించగలం వారిని. నేటి దిన పరిస్థితి జ్ఞాపకం చేస్తున్నాను. నేటి ఎవరిని బట్టి ఎట్లా ఉంటారు, కోపం తెప్పించుకోవాలి. లేకపోతే మరి నేటి కాలం ఎట్లా ఉందంటే కోపం తెప్పించే పరిస్థితి అన్నమాట. మనకు కోపము తెప్పించే తరం వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచూ ఉన్నాడు. సియోను మీ తల వెంట్రుకలను కత్తిరించుకోవడము, వారిని పారవేయము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యలతోనూ యెహోవా సెలవిస్తున్నాడు. చూడవాళ్ళు నా దృష్టికి చెడ్డన్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో వేరే వస్తువులు ఉంచున్నారు. నేను ఆజ్ఞాపించని స్త్రీలు నాకు ప్రోత్సహించను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను ధరించటప్పుడు లోయలను తొపేటు మధ్య బలిపీఠం పట్టించుకొని ఉన్నారు. కాలం సమీపిస్తున్నది. అప్పుడు అది తొపేటు అని అయినను బెంకిలోని లోయ అని అయినను అనబడదు, గోద లోయ అనబడను. పాతి పెట్టు స్థలము లేకపోవు వరకు తొపేటు స్థలములు పాతి పెట్టబడను. ఇదే ఇంకో వరకు ఏదంటే పాతి పెట్టని స్థలం లేదని అంతగా అక్కడ రక్షించకపోతుందని చెప్పేసి నీవు సెలవిస్తున్నాను. నర్సింపు అనేది జరగబోతుంటుంది. మరి నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికి వచ్చినాం. క్రీస్తు మహిమ మనం ఏం చేస్తున్నదంటే మనల్ని ఉద్యోగం చేస్తుంది. ఎందుకు అనేది ఆ హత్య జరగకూడదు, ఆ అపాయకరమైన పరిస్థితులు వీళ్ళకి సంభవించబడుతుంది చెప్పేసి దేవుడు తన యొక్క సంకల్పం ప్రకారం మన యొక్క సన్నిధి మధ్య నుంచి ఆత్మను రక్షించాలని చెప్పేసి ఈ కూడికలు లఘునామంగా ఏర్పాటు చేస్తూ వచ్చేదన్నమాట. తర్వాత ఈ చెరువు శవములు ఆకాశ రక్షణ ఆహారం వాటిని కోల్పోయే వాడు లేకపోవడం,
విలాసధ్వని ఆనంద పెళ్లి కుమార స్వరము పెళ్లి కుమార్తె స్వరము యూదా పట్టణంలోను యెరూషలేము వీధులను లేకుండా చేసేదను. ఈ దేశం తప్పగా పాడైపోయింది. కాబట్టి అక్కడ ఏం లేదంటే మరి ఆ శవాన్నంట ఆకాశ పక్షులు పూచెప్పులు ఆ మృగములు వచ్చి తినేసేవి బాగుంది. తర్వాత చూసినట్లయితే ఉల్లాసపడిందంట, ఆనందపడిందంట. పెళ్లి కుమార స్వరం లేదు, పెళ్లి కుమారుడి స్వరం లేదు. అంటే దేవుడి స్వరం వింటలేదు, సంఘం ప్రార్థించేది కూడా లేదా. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మరి రాబోతూ ఉన్న సంగతుల గురించి దేవుడు చెబుతూ ఉన్నాడేమో. అయితే నేటి దినాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాల ప్రవక్తలకు హెచ్చరించిన హెచ్చరికలను బట్టి మరి రాబోతున్న దినాల్లో క్షామం అనేది రాబోతుంది. ఎటువంటిది నీళ్ళు లేక కాదు, ఆహారం లేక కాదంట, దేవుని యొక్క వాక్యము అందరి పరిస్థితులు రాబోతోంది. కనుక ఇటువంటి క్షామకరమైన పరిస్థితులు సంభవించక ముందే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరినీ కూడా ఆత్మరసంగా బోధించి మనం సిద్ధపరుస్తూ ఉన్నాం. ఎందుకు ఈ బోధన మనం ఏం చేయాలి? మన హృదయంలో భద్రపరుచుకునే వారితో మనం ఉండాలి. హృదయంలో ఉన్నప్పుడే మరి ఈ బైబిల్ అందరూ పోయినా అక్కడ పెండ్లి కుమారు స్వరం, పెండ్లి కుమార్తె స్వరం అంటే కాపరి లేడు, సంఘము లేదు అన్నమాట. అటువంటి రోజు రాబోతూ అనే కనుక మరి దేవుడు అంటూ ఉన్నాడు, నీకు జాగ్రత్త పడాలి, నీకు వాక్యముతో నీరు కట్టిన తోట వాళ్ళు నీకు ఉండాలి కనుక ఈ వాక్యం అనేది మన హృదయంలో భద్రపరచుకోవాలని చెప్పేసి ప్రభుత్వం వస్తూ ఉంటున్నాం. తర్వాత గమనించండి, ఈ విధంగా హత్యలోయగా మార్చబడుతూ ఉంటుందంట ఈ బెల్డింగ్ పోయి. తర్వాత 7వ వచనంలో తమ శత్రువులు ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదుపు వారి చేతను వారిని పోలగేసి ఆకాశ పక్షులు పూజకులకు ఆహారంగా వారి కళేబరాన్ని ఇచ్చి ఈ స్థలంలోని యోధా వారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను. కాబట్టి వారి యొక్క ఆలోచన అన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు వ్యర్థం చేస్తూ ఉన్నాడు. వ్యర్థమైన ఆలోచనలు మనకు వద్దు అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉంటాడు. కనుక మన వ్యర్థమైన ఆలోచనలు ఆయన ఫలించే తర్వాత ఏం చేస్తున్నాడంటే వాటన్నిటిని వ్యర్థం చేస్తూ ఉన్నాడు. అంటే మనకు దేవుని యొక్క నామంలో ఆయన యొక్క ఆలోచన చొప్పున మనం నడుచుకోవడం ఎంతో మేలు. తర్వాత 8వ వచనంలో ఆ మార్గంలో పోగు ప్రతి వాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుమలన్నిటిని చూసి అపహాస్యం చేయనంతా ఈ వాడిని పాడుగాను అపహాస్యాస్పదంగాను నేను చేసగలను. కాబట్టి ఆ యొక్క ఇడుములన్నీ ఆ గోడలన్నింటినీ పోయి దేవుడు ఏం చేసుకున్నాడు? పడగొడుతున్నట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నాడు. ఆ మార్గం కూడా పోయేవాడు ఆశ్చర్యపోయేంతగా దాని పరిస్థితి పడగొట్టబడుతుందని చెప్పేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఆ పడగొట్టక ముందే ఎవరిని పంపించాడంటే అక్కడికి ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించిన పరిస్థితి సంభవించబోతున్నాయి. కనుక మీరు సిద్ధపడండి అని చెప్పేసి ప్రవక్తను పంపించాడు. నేను నన్ను కూడా దేవుడు ఏం చేస్తాను అంటే సిద్ధపాటు కొరకు దేవుడు మనల్ని ఈ రీతిగా మరి ఆయన యొక్క సన్నిధిలో నిర్వహించుకుంటూ వచ్చాడు. తర్వాత గమనించినట్టే వారు తమ కుమారుల మాంసము తమ కుమార్తెల మాంసము తిన్నట్లు వచ్చేసేదము. తమ ప్రాణము తీయ వెదపు శత్రువులను తమకు ఇబ్బంది కలిగించినపై వేయి ముట్టడిని బట్టి దాని వల్ల కలిగే ఇబ్బందిని బట్టి వాడిలో ప్రతి వాడు తన చెల్లి కానీ మాంసము దేవుడు అంటే భయంకరమైన పరిస్థితులు వారు సంభవిస్తున్నాయి. అంటే వారి మీదకు ముట్టడి వేసే వాళ్ళు వస్తూ ఉన్నారు, వారు ప్రాణాలు వేసే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ విధంగా వారిని ఒకరినొకరు పీకు తినే పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నారు అన్నమాట. మన పెద్దలు చెప్తూ ఉంటారు, వచ్చే దినాలు మనుషులు తింటారంటే అని చెప్పేసి చెప్పారు కదా. అటువంటి భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. వచ్చే పరిస్థితులను బట్టి వాళ్ళు వింటున్నాడు. మరి మనం జాగ్రత్త పడాలని చెప్పేసి ప్రభుత్వం నేర్పుతూ ఉండాలి. నిర్మాంసం విధించేవారు మరి ఇక్కడ ఇటువంటి పరిస్థితులు సంభవించకముందే ఎందుకు దేవుడు చెప్తూ వచ్చి అక్కడక్కడ కరువులు, భూకంపాలు, క్షామములు కలుగుతాయి అని చెప్పేసి యుద్ధాలు, మరి జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు సంభవించబోతుంది. కనుక వాటన్నిటికంటే ముందుగా దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపడవలసిన బాధ్యత మనకున్నది. 10వ వచనంలో ఈ మాటలు చెప్పిన తర్వాత మీతో కూడా వచ్చిన మనుషులు చూస్తుండగా నీవు ఆ పూజను పగలగొట్టి వారితో ఇలాగను సైన్యముల అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మరల బాగు చేయ సఖ్యము పైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోవచ్చు ఉన్నాను. తొక్కేతులు పాతి పెట్టబడ్డట్టు స్థలం లేకపోవడం కదా వారు అక్కడనే పాతి పెట్టబడ్డారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మా ఉగ్రత కుమ్మరించబోతున్నాం. ఆ ఉగ్రత ఎటువంటిదంటే
ఒక కూర్చొని పాల్పడుతుంటాడు. కుమ్మరి చేతిలో సారి మీద పండుగ చేస్తున్నాడు. కుమ్మరి చేతిలో విడిపోతే దాని మళ్ళీ యుక్తమైన రీతిలో పాత్ర చేయగలుగుతున్నాడు. అది పూస అయిపోయింది, తీసుకొచ్చిన తర్వాత దాన్ని పాల్గొట్టించిన దానికి గౌరవపడే చేయలేదు, మళ్ళీ దాన్ని పొట్ట చేయలేదు అనమాట. ఏమైంది, బెంకులు ఎండిపోయి క్రింపులు అయిపోయింది అనమాట. అటువంటి స్థితి కలగబోతుందని చెప్పేసి ఇక్కడ వాడికి తెలియచేయమని ఆ పూజను తీసుకెళ్లి అక్కడ పాల్గొట్టించాడు ఇర్మియా భక్తుని చేత. 12వ వచనం, యెహోవాకు ఇదే ఈ పట్టణమును తొవ్వేపు స్థలంగా నేను చేయుదును. ఈ స్థలమునకు దాని నివాసులకు నేను సాగు చేసేదను. కాబట్టి ఈ ప్రజలు దేవుణ్ణి విసర్జించిన ప్రజలు, ఈ తరం వారు ఎట్లున్నారంటే దేవుణ్ణి విసర్జించిన మూర్ఖులుగా నడుచుకున్న ఈ ప్రజలను బట్టి దేవుడు అనుకున్నాడు కదా, నేను ఈ స్థలానికి ఈ విధంగా చేయబోతున్నానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యెరూషలేము యూదా రాజుల నగరులను ఆ తొవ్వేటు స్థలములోనే అపవిత్రములను ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ స్తంభమును దేవతలకు రూపం ఎదురు లేక అన్ని దేవతలకు పానార్థం నటించదు ఆ ఇండ్లని అలాగే జరుగును. ఏ ఇండ్లలో అయితే ఆకాశ స్తంభాలకు దూరం వేసే వారికి ఉంటారో ఆ ఇండ్లన్నింటిలో కూడా వాళ్ళ కింద జరగబోతుంది. క్రీస్తు మహిమా సంగమ దేవుని యొక్క ఘనమైన నామములు గణపరచడం ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములు ఎందుకు నేను పిలిచిందంటే ఈ విధంగా నశించిపోకూడదని నీతో చేరుకొచ్చేవారు నిన్ను గ్రహించుకోవాలి. ఎందుకు అనగా నీ మధ్యన ఎవరున్నారు? దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నా మందసంగా క్రీస్తు ప్రభు మరి ఇక్కడ ఉన్నారని ప్రభు సెలవిస్తుంది. మందసం దగ్గరికి ఎవరు వస్తారు? దేవుడు అధ్యక్షం అవుతాడు అన్నమాట. దేవుడు తన యొక్క మార్పులను తెలియజేసే దేవుడిగా ఉంటాడు. అదే రీతిగా క్రీస్తు మందసంగా మన మధ్య ఉన్నారని చెప్పేసి ప్రభు సెలవిస్తూ వచ్చాడు. గడిచిన శ్వాస కూడిపోయి అయితే ఇక్కడ అంటున్నాడు, జరిగే ఈ పరిస్థితులకు నువ్వేం కావాలి అని ప్రభు మనం అడుగుతున్నాడు. జరిగే పరిస్థితులకు వారికి నువ్వు వెలుగుగా ఉండాలి, వారిని ముందుకు చేరవచ్చే రీతిగా క్రీస్తు మహిమ చేత నువ్వు వెలిగించబడాలని చెప్పేసి ప్రభు నిన్ను కోరి మరి నిలబెడుతూ వచ్చానని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా సంఘం శ్రద్ధపడవలసిందిగా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే ఆ ప్రవచనం చెప్పులకు యెహోవా తాను పంపిన ప్రొఫెతులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిర ఆవరణంలో నిలిచి జనులందరికీ ఇలాగ చెప్పాను. కాబట్టి ఆ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చి మందిరం ఆవరణంలో నిలబడి జనులందరికీ ఈ విధంగా చెప్తున్నాడు, సైన్యములకు అధిపతులు ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు, ఈ జనులు నా మాట వినకుండా ముందుకు తిరిగి ఉన్నారు కనుక ఈ పట్టణం గురించి నేను చెప్పిన క్రీడంతయు దాని మీదకి దానితో సంబంధించిన పట్టణాలన్నింటి మీదకి ప్రకటించుతున్నాను. కాబట్టి మరి ఎన్ని తిరిగి వచ్చి మంత్రి నిలబడి ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు తన ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ కీడంతా కూడా ముందుకు తిరిగిన ప్రజల మీదకి ప్రయత్నించబోతున్నారని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ముందుకు తిరిగిన ప్రజలు ఎవరు అనగా దేవుణ్ణి అనుసరించడం, దేవుని చిత్తాన్ని అనుసరించడం నడుచుకునే వారు ముందుకు తిరిగిన ప్రజలు అన్నమాట. వారందరి మీద ఈ కీడు అనేది రాబోతున్నది. అయితే రాబోతున్న కీడుని తప్పించగలిగిన వారు ఎవరు అని చెప్పేసి ప్రభు మనం అడుగుతూ ఉన్నారు. తప్పించగలిగిన వారు ఎవరు? క్రీస్తు యేసు నామములో క్రీస్తు మహిమను వెల్లడి చేస్తూ ఆయన ఏం చేస్తున్నారంటే అన్ని జనులని కానీ లోకస్తులని కానీ మరెవరని లేకపోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆ మహిమ యొక్కకు ఆకర్షించి రక్షించాలని చెప్పేసి నిర్దేశించింది క్రీస్తు మహిమ పరిచయం సేవిస్తున్నాం. దానిలోను మనస్సాగు అనేకులను రక్షించు అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఘనమైన నామములో నువ్వు కొనసాగుటకు నీవు మనసును పెట్టినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను బలపరిచే దేవుడిగా, నిన్ను స్థిరపరిచే దేవుడిగా, నిన్ను కాపాడుతూ అనేకులకు వెలుగుగా చూసి నడిపించే దేవుడిగా నేను నీకు తోడైనానని చెప్పేసి ప్రభు సెలవిస్తుంది. దేవుడు పరిశుద్ధ మనకి దేవుడు చిత్తానుసారంగా ఈ సంఘ బాధ్యత సంఘ పరిస్థితులతో ప్రభు మనకు తెలియజేయబోతున్నాడు. ఆలోచించుకుంటూ ప్రభు దేవుడి యొక్క ఆ లోయ పరిస్థితి మీకు తెలుసా? సంగమాన్ని చేసి లోయ పరిస్థితి మీకు తెలుసా? ఎందుకు లోయ అని మాట్లాడుతున్నారు? లోయ పరిస్థితి మీకు తెలుసా? నీకు తెలుసా? సంగమాన్ని నడిపి నామలో అంటే నాకు తెలియచేయండి. పోషణ ఎందుకు బెంకింగ్ లోయ అంటున్నాడు వేసి పోషణ దేవుడి యొక్క ఉచితమైన కృప చేత లోయలో పడిపోయిన బిడ్డలుగా లోయలో ఉన్న బిడ్డలుగా పరిస్థితులు ఉన్నాయి. అయితే లోయల నుంచి కనిపించిన దేవుడు పోషణ క్రీస్తు యేసు నామములో
అటువంటి స్థితి ఏ బిడ్డకున్నా ఆ బిడ్డ దేవుని బిడ్డగా మార్చబడాలి, దేవుని బిడ్డగా మార్చబడాలి. కొరకు సంఘం అంటున్నారు క్రీస్తు యేసు ఘనమైన నామములో లోయలో ఉంచబడి మార్గంలో జీవించే బిడ్డలుగా ఉండాలని చెప్పేసి ప్రభు సర్వీస్తున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృప చేత నిజాన ప్రభు సన్నిధానంలో చేరవచ్చిన ప్రియ బిడ్డలారా, నిశ్చయంగా క్రీస్తు యేసు ఘనమైన నామములో నీవు నిలబడడానికి నీకు నేర్పిస్తున్నాను. సంఘం ఎందుకు లోయ చూపిస్తున్నాడు, జాగ్రత్తగా గ్రహించుకుని లోయలో ఎవరైనా నివాసం చేస్తారా అని ప్రభు అంటున్నాడు. లోయ అనేది చీకటితో ఉంటుంది, లోయ అనేది అంధకారంతో ఉంటుంది. నీ చీకటి జీవితాన్ని వెలుగుమయం చేయడానికి, నీ చీకటి జీవితాన్ని ఆనందకరంగా మార్చడానికి నిర్మాణం చెప్పేసి ప్రభు సంతోషిస్తున్నాడు. కనుక సంఘ సహవాసంలో చేరిన ప్రతిపడుతున్నాడు. లోయలో నివాసం చేసే లోయలో పోషణ క్రీస్తు వెలుగులో లేకుండా వ్యక్తిగత జీవితాలు లోయగా అనిపించిన ప్రతి బిడ్డ జీవితం బయటెక్కబడాలని ఒంటికి తిరిగి గ్రహించలేక సృష్టికర్తను స్మరించలేక చేరవచ్చినప్పుడేలాగా నేను మీకు తోడుగా ఉన్నాను. క్రీస్తు జీవించడానికి నేను చేరవచ్చిన అంతమైన దేవుని యొక్క నామములో నీకు మౌన మనసుపోయి నిలబడినప్పుడు ప్రభు నాకు ఆశ్చర్యకరంగా నీకు నీతో నిలిచి జీవితాన్ని
యేసు క్రీస్తు ఘనమైన నామములో నువ్వు చేయవచ్చు. క్రీస్తు కొరకు నేను కలగాలి. క్రీస్తు కొరకు నేను నిలవాలి. క్రీస్తుతో నేను నడవాలి. ఓ మనిషి మనిషి మన పౌరుడిగా అనే ఆశనిలో అనే ఆశనిలో అనే ఆశనిలో పరలోనిక మన పోషణ నిరలోనిక మన పోషణ ఉప్పు కూర్చోమని సెలవిస్తుంది. నిరలోనిక మన పోషణ నిరలోనిక మన పోషణ క్రీస్తు యేసు ఘనమైన ఈ దినాన మోహన్ మాసంలో ప్రభు కొరకు నువ్వు జీవిస్తూ కదిలి పరామర్శిస్తూ బలపడుతున్న జీవితాలను జీవిస్తూ అదే నీ వెలుగు ప్రజ్వలింప చేయబోతున్నావు. నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చిన క్రీస్తు నా ఇంట్లో వెలగాలి, నా ఇంట్లో వెలగాలని ఆశపడి పెట్టాలని ఈ మొదటి దినాన ప్రభు సన్నిధిలో నీవు తండ్రిరాలని ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు తండ్రిరాలని పెట్టాలని ప్రభు సెలవిస్తుంది. నీ ఇంటి వారిని హత్యలోయగా ఉన్నవాడు సంగమా ఎవరు హత్యలోయ ఒంటికి తెలిగిన వారు ఎవరు హత్యలోయ విసర్జించిన వారు క్రీస్తు యేసు నామములో నేను ప్రత్యేకించి అది హత్యలోయగా మార్చబడింది. అది హత్యలోయగా మార్చబడింది. నా ప్రేమైన బిడ్డలు నువ్వు బ్రతికించాలి, నువ్వు బ్రతికించాలి. నువ్వు బ్రతికించాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ బిడ్డలు బ్రతకాలి అన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. నీ కరుణ మోక్షాన్ని స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ మొదటి దినాన నువ్వు చేసే విజ్ఞాపన నా చెవిలో జ్ఞానం ప్రభు సెలవిస్తుంది. ఈ సమయం వస్తుందని ఉన్నాను బిడ్డని ప్రభు తండ్రి క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ కంటికి కనబడిన వారు నీకు కనబడిన వారు ప్రభు
క్రీస్తు యేసు మంచిదండి, ప్రపంచంలో మీరు మంచిది సెలవిస్తాడు. క్రీస్తు యేసు నామములో నువ్వు నిలిచి నాలో నిజమైన మార్పు కొరకు కన్నీరు విడిచి మార్పు కొరకు రోగిస్తున్న పరిస్థితిని బట్టి నేను నీకు మంచి సెలవిస్తాను. నీ ఇంటి వారే కాదు ప్రియ సంఘము, నీ ఇంటి వారే కాదు సంఘము, నువ్వు అడిగిన ప్రతి ఆత్మని బదులు చేస్తున్నాను. ఎన్ని కోట్లు స్మరిస్తున్నారు. దేవుని గణపరిచే దేవుని యొక్క ఘనమైన నామములో ఎంతవరకు చేసిన విజ్ఞాపన దాచిపెట్టి ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు సంతోషపడుతుంది. నా బిడ్డలారా, నా బిడ్డలారా, ప్రభు సర్వస్వతండి నీకు స్తోత్రం, స్తోత్రం. క్రీస్తు యేసు నామములో క్రీస్తే నీకు ముఖ్యమైన మూలరాయి, క్రీస్తే నీకు ముఖ్యమైన యేసు క్రీస్తు ఘనమైన నామములో అమూల్యమైన రాయి చేత నువ్వు జయించగలుగుతున్నావు సంగమా. ఇది దేవుని వాక్కు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు చేసిన సహాయం ఆలోచించని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క ఉచితమైన క్రీస్తే నీకు ముఖ్యమైన అమూల్యమైన ప్రభు సెలవిస్తాడు. ఆ క్రీస్తు యేసు ఘనమైన నామములో సురక్షితమైన పురుషుడైన స్తోత్రం సంగీతం యేసు క్రీస్తు ఘనమైన నామములో ఎంతో సంతోషం. ప్రభు క్షేమాలను చూస్తూ ప్రభు ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ అదే రీతిగా ఇక మీద కూడా ప్రభు ఘనమైన నామాన్ని ఘనపరచగలరు. కొనసాగుతూ ఉన్నాం. మౌనంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మౌనంగా
విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మరొకసారి నువ్వు ఆలోచించు. యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో విజ్ఞాపన కర్తల కొరకు పోషణ చూసే దేవుని ప్రభు మాట్లాడుతున్నాను. విజ్ఞాపన కర్తల కొరకు పోషణ క్రీస్తు నీ పక్షాన విజ్ఞాపన పోషణ ఆత్మ కొరకు విజ్ఞాపన బిడ్డలారా ఆత్మ కొరకు విజ్ఞాపన క్రీస్తు నీ పక్షాన విజ్ఞాపన పోషణ నేను తోడని నిలిచిన తండ్రిగా పోషణ నామలో దేవుడి యొక్క చిత్తము పోషణ విజ్ఞాపన కనుక నేను ఆ విజ్ఞాపన చేత నువ్వు బలం పొందుకుంటున్నావు. నువ్వు దేవుడి యొక్క పోషణ ఎవరి వరకు నీ విజ్ఞాపన ఎవరి వరకు నీ విజ్ఞాపన భూమి మీద పోషణ జన్మించిన ప్రతి బిడ్డ కొరకు విజ్ఞాపన ప్రతి బిడ్డ కొరకు విజ్ఞాపన ప్రభు ఇది నీ ముందు ఇది నీ బాధ్యత ఇది నీ కర్తవ్యం దేవుని యొక్క ఘనమైన నామములో నన్ను అడుగు చలంగా నీకు నీవు నా సొత్తు ప్రభు చేపట్టిన కార్యం ప్రభు ఘనమైన నామములో ఆత్మ కొరకు విజ్ఞాపన ఆత్మ కొరకు సంగమను నీకు మార్గం అనేది నీతో చింతనంగా ఎవరు హత్య చేయకూడదు హత్య చేసేవాడెవడు దొంగ నా బిడ్డలు జీవాధిపతి అనే దేవుని యొక్క జీవాన్ని సమృద్ధిగా అనుభవించే వారిగా చేరి రావాలని తెలిసి నేను నిలబెట్టుకుని ప్రభు అంటున్నాడు. నీ నడుపు కట్టుతున్నా నీకే సంగం నీ అడుగుకు అడుగు తోడిగా ప్రభుని స్మరించలేని మొండికి తిరిగిన వారిగా దుఃఖం వేసే వారిగా నిలిచిన బిడ్డల కొరకు రోధించు ఇప్పటి వరకు ఎప్పటి వరకు వేదన పడ్డారు పోషణ సంతోషపడుతున్నా కనిపించే
సంగమా ఇది నీ బాధ్యత, నీ బాధ్యత. నూతనంగా ప్రభు కొరకు వృద్ధి కావాలంటే వృద్ధి కావాలంటే ఎవరిని అడిగావు ఇప్పటి వరకు? ఏంటి వారిని అడిగావా? నీ బంధువుని అడిగావు, నీ సోదరుని అడిగావు, నీ ముఖ్య స్నేహితులు అడిగావా? ప్రపంచం మీద ప్రజలు ప్రోత్సాహాలు నా వెళ్తే కథ ఎందుకు విసర్జించారు? ఎందుకు విసర్జించారు? మొన్న ఆత్మ ఎందుకు రావాలి కదా? క్రీస్తులోని ముఖ్యమైన మూలంగా జయశీలుడు నీకు తోడైన దేవుడు మరొక ప్రయాసంగా దీవిక మీదట నిర్భయంగా ప్రభు కొరకు నిర్భయంగా ప్రభు కొరకు కొనసాగు కొనసాగు చెప్పండి సంగతులకు ఎవరైనా ప్రార్థించడం చూడటానికి ప్రియ బిడ్డలారా, నీ వేదన మీరు వింటున్నారు, నేను చూసుకోవాలని ప్రభు సెలవుస్తాను. నీ పక్షాన్ని నేను రోధిస్తున్నాను, నా రోదన మరొకసారి ప్రభు ఎవరి బిడ్డలు ప్రభు బిడ్డలు కావాలని ఎవరి బిడ్డలు ఒక్క నిమిషం తల్లిగా రోధించి వచ్చిన బిడ్డలను బట్టి ప్రభు నేను సంతోషపడుతున్నాను, నేను సంతోషపడ్డాను ప్రభు సెలవుస్తాను. ఎవరి బిడ్డలకి దేవుడి యొక్క బాధ్యత పోషిస్తున్నాను, ద్రౌపది కవరం నేను నా ఆత్మ చేత ప్రకటించబోతున్నాను. ఎవరి బిడ్డల కొరకు చేసిన విజ్ఞాపన ప్రభు
విరక్షితమైన పోషణ ఎవరు బిడ్డలు చేసిన కాదు. అదేవిధంగా మీరు కొన్నిటిని అంత భాషపాలుగా చేస్తున్న సంఘటన మీకు నేర్పించే అనుభవంలో రావాలని ఎందుకు అనగా క్రీస్తు యేసునామములో విజ్ఞాపన చేసావు. క్రీస్తు యేసునామములో నువ్వు మంచిదాన్ని, నువ్వు మంచిదాన్ని అని కోరుకున్నాడు. క్రీస్తు యేసునామములో విజ్ఞాపన చేసిన బిడ్డ నువ్వు నా బిడ్డకు ఆత్మల కొరకు విజ్ఞాపన చేశావు. అయితే ప్రభు అంటున్నాడు ఈ సమయంలో నీ హృదయం పదులను చేసుకోవాలి, నీ హృదయం నేను భద్రం చేసుకోవాలి. దాన్ని ప్రభు సెలవిస్తాను. ఎందుకు అనగా నీ ఆశ ప్రభువే, నీ గురి ప్రభువే, నీ నడక ప్రభుత్వే, నీ పరుగు ప్రభుత్వే. సంఘమాన్ని అది నీ గురి, అది నీ గమ్యము, అది నీ భద్రత అని ప్రభు సెలవిస్తాను. క్రీస్తు యేసు గుణంలో నీ భద్రం చేసుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఉన్నతమైన జీవితంలో రోగుని ప్రభు మేలును అనుభవించి, ప్రభు మేలును అనుభవించి, ప్రభు యొక్క కార్యక్రమం అనుభవించి, క్రీస్తు యేసు నామములో నా కుమార్తెగా, నా ప్రియ కుమార్తెగా సంగమాన్ని నీ తండ్రిగా పోషణ నా సన్నిధిని నీతిమంతులు ప్రజోర వృక్షము వలె వృద్ధి చెందుతున్న సంఘమును నా మాటలు తిరిగి ప్రభు సన్నిధికి వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు? గమనించుకొని ప్రభు సన్నిధిస్తున్నాడు. నీ భారాన్ని, ఏ బాధ్యతను నువ్వు అనుభవిస్తూ చేస్తూ ఉన్నావు. ఆత్మలకు అనుభవింపజేస్తూ ఉన్నావు. అదే రీతిగా క్రీస్తే ముఖ్యమైన మూల రాయిగా నీలో సంచారం నామలో నేను మీకు తోడుగా నడిపిస్తూ అదే సంఘము నామలో ఆశ్చర్యపడుగా మీ దేవుని క్రీస్తు యేసు నామములో విజ్ఞాపన కర్తగా పిలిచిన సంఘమా యేసే ఘనమైన నామములో నువ్వు చేసిన ఆత్మల పక్షంగా ప్రభు కార్యం జరిగింది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ మహిమ ప్రభావం నువ్వే కనుగొనబోతూ ఉన్నావు. ఆ మహిమలో ప్రభావం సంగమ మీ స్థితిని ఓ తండ్రి ప్రభు ఘనమైన నామాన్ని నేను దాచే దేవుని పోషించే దేవుని మీకు
ఆ ఉచితమైన ఉచితం ఇక మీదట ప్రభు పరిస్థితి అలాగా ఓ మార్గంలో నిలబడుతున్నాను పోషణ నీ కొరత నీ పొద్దుగా తిరిగిన ప్రభు అనుకున్నాడు మీరే మీకు కష్టపడుతున్న మీకు నేను క్షేమాన్ని చేస్తున్నారు నా బిడ్డలను మీకు క్షేమాన్ని చేయడం దేవుడు నిన్న తండ్రిగా మహిమకరమైన పట్టణంగా నువ్వు సిద్ధపడుతున్నావు ఆత్మలు సంపాదిస్తూ కనపరుస్తూ సంగమంలో అనేకులను జీవింపచేస్తూ ఆ నదిగా ప్రవహించేది నేనే ప్రభు సెలవుస్తాను ఆ నదిగా ప్రవహించేది నేనే మీరు వృద్ధి చేసేది ఆ జీవజల నదిగా ఈ మధ్య నేను మన సంఘం నా ఆత్మ చేత నిలింపబడుతుంది ఆత్మాభిషేకంతో వృద్ధి చెందుతూ దినదినము ప్రభు పరిగెడిరా నీ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ప్రభు యొక్క ఘనమైన నామాన్ని కనపరుస్తుంది ఆ ఉచితమైన ప్రభుత్వం అనుభవిస్తుంది అనేకులకు తెలియజేయబోతున్నాం ఆ ప్రభుత్వం సెలవిస్తున్నాం అదే విధంగా ప్రభు మన మధ్యలో ఉన్న సహోదరులను బట్టి ప్రభు మాట్లాడబోతున్నాడు క్రీస్తు యేసు నామములో ఓపిక చేరవచ్చిన బిడ్డలారా నమ్మకంగా ప్రభు కొరకు కొనసాగాలి మీరు నమ్మకంగా కొనసాగాలి పాపం అనే రక్తమును దొల్లాడినప్పుడు నేను యజ్ఞకు వచ్చానని కొనసాగిస్తాను నా పాపం నీకు బిడ్డలు జీవితము ఇక మీద నమ్మకంగా ప్రభు కొరకు కొనసాగాలి నమ్మకంగా కొనసాగాలి దేవుని నీకు రోజుల ఆశీర్వాదం ప్రభు నామములో నమ్మకస్తుల కొరకు దేశంలో సంచారం చేస్తున్న దేవుని యొక్క నామములో నువ్వు నమ్మకంగా జీవించాలి నా ప్రియ బిడ్డ తోడుగా నామలు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు తోడుగా ఉన్నాను
నమ్మకస్తురాలుగా జీవించడానికి దేవుని యొక్క నామాన్ని వాడడం కోసం సహాయం కోరుతూ ఆమె కొరకు యేసయ్యని సహాయం కోసం ప్రార్థిస్తున్నాను. క్రీస్తు యేసు నామములో ఎందుకు నమ్మకం క్రీస్తు యేసు నామములో ఇంట్లో నమ్మకస్తురాలుగా నువ్వు ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. నా ఇంట్లో నమ్మకస్తురాలుగా నువ్వు ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. సంగమా, నా ఇంట్లో నమ్మకస్తురాలుగా ఉండాలి. నీకు ఇచ్చే బాధ్యత అనుసరించాలని ప్రభు సెలవిస్తున్నాడు. నీకు ఇచ్చే బాధ్యత ప్రకారం దేవుని యొక్క దినం ఈ దినం చేరుకొచ్చిన దినం సంతోషించాలి. ఉచితంగా ప్రభు నీకు అనుగ్రహించిన ప్రభుని బట్టి ప్రభు నామములు బలపరుచు సంఘమాన్ని అదే రీతిగా క్రీస్తు యేసు ఉన్నతమైన నామములో ప్రభు మనకు మనల్ని నమ్మకస్తుగా ఆయన సిద్ధపరుస్తున్న బట్టి యేసు క్రీస్తు ఘనమైన నామములో ఒక సహోదరిని ప్రార్థన చేసి ఇస్తాము. అక్కడ నమ్మకస్తురాలుగా దేవుని ఇంట్లో ఉండాలని ఆశపడుతూ నమ్మకంగా జీవించాలని మన హృదయ వేదనలో నామలు కుమార్తె నెమ్మదించు యేసు క్రీస్తు నామలు ప్రభుత్వ వాడి సమలో నా హృదయము పోషణ తండ్రి నీలో పోషణ ఆనందించేదిగా పోషణ మీరు నా బిడ్డలే సంతోషం సమాధానంతో వెళ్ళవలసి వస్తే బయటకు పెట్టి సన్నిధిని తోడుగా ఉన్నది విశ్వాసం సమయం వేచి యేసు క్రీస్తు ఘనమైన క్రీస్తు యేసు ప్రభు చేత వెనుక ప్రభునికి మాట సెలవిస్తూ ఉన్నాడు. రెండు విధాలుగా మనస్సు వేదన యేసు క్రీస్తు నామములో ఈ వేదన దేవుడు నేను తోడుగా ఉన్నాను. అవమానం వద్దు. క్రీస్తు యేసుని ఘనపరుస్తూ ప్రభు మీకు సహాయం చేసే దేవుడు కనుక కొనసాగని ప్రభు సరిస్తున్నాడు. వెళ్ళవలసిన పరిస్థితి ఉంటే మౌనంగా నేర్చుకోవచ్చు. సమయం ఉంటే నేర్చుకుంటూ ప్రియపడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నిన్ను కుటుంబాన్ని దీవించాలని ప్రభు సమయం ప్రభు అంటున్నాను. చేరవచ్చిన ప్రియ బిడ్డలైన ప్రభు మనలో జరగట్టుగా లేకుండా వేసే ఘనమైన నామములో తండ్రి కుమారి పరిశుద్ధాత్ముడు మీ మధ్యన ఎందుకు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ మీ మధ్యన సంచరిస్తూ ఉన్నాడు బాగా నువ్వు గమనించాలని ప్రభు సెలవిస్తున్నాం. యేసు క్రీస్తు ఇంకా మన కోసం తన భుజముల మీద ఎత్తుని భారం ఏంటి పెట్టాలని నడిసే తన భుజముల మీద రాజ్యం అదే రీతిగా నా సంగమా నా మహిమ కొరకు నువ్వు భారం భరించు ఆత్మను సంపాదించు కోసం
నేను మీకు తోడుగా ఉన్నాను ప్రభు సెలవిస్తాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ దేవుడే మహోన్నతుడు, ఆ దేవుడే మహోన్నతుడు, ఆ దేవుడే ఆశ్చర్యకరుడు, అద్భుతం చేసే దేవుడు. కనుక నీ మధ్య నేను అద్భుతకరుడుగా ఉన్నానని చెప్పేసి ప్రభు సెలవిస్తాను. దేవుని యొక్క ఘనమైన నామములో ఇది నన్ను చేరుకొచ్చిన ప్రతి బిడ్డ ప్రభు అంటున్నాడు, నీవు హృదయమున సంతోషపడు ప్రభు సెలవిస్తాను. దేవుని యొక్క ఘనమైన నామములో సంతోషపడు, ఉన్నతమైన నామములో సంతోషపడు, యేసు క్రీస్తు ఘనమైన నామములో గొప్ప చేసి సంతోషపడు. యేసు ఘనమైన నామములో సములో అనేక సంఘటన మనం అనుభూతున్నాం. ఆ వినబోతున్న సంఘటన బట్టి ఆటంకం తొలగిపోతూ యేసు క్రీస్తు ఘనమైన నామములో దేవుడు ఈ తన బిడ్డ చెత్త మాట్లాడబోతున్నాను నెమ్మదితో ప్రభు మాటను అందిస్తూ నెమ్మదితో ప్రభు మా నామాన్ని గణపరుస్తూ ఆలకిద్దాం. యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రభు చేయబోతున్న కార్యములు ప్రభు యొక్క నామ మహిమార్థంగా సంఘాన్ని ప్రభు నిలబెడుతున్న విధానాన్ని ఆలోచిస్తూ ప్రభు వైపు చూద్దాం. గ్లోరీ కనరా పోషణ పోషణ వేసై వెనమైన నామములో దేవుడు ఆశ్చర్యపడని విశ్వాసం ప్రతి బిడ్డ దేవుడు క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ నోట్లో చెప్పిన పర్వాలేదు బిడ్డ. దయచేసి మన క్షేమాన్ని కోరి ప్రభు మనం నెమ్మదిగా ఉండమని తెలియజేస్తున్నాం. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇంతవరకు విన్న మాటను బట్టి నజరేయుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రభు అంటున్నాడు, నీ మధ్య నేను ఆశ్చర్యకరుని అని ప్రోత్సహిస్తాను. ఆ ఆశ్చర్యం ఏంటో ప్రభువే తెలియజేయబోతున్నాడు. నజరేయుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములో నీకు వాగ్దానం చేసిన వాగ్దానం నేను నెరవేరుస్తూ ఉన్నాను ప్రభు సాగిస్తున్నాను. ద్రోహోషణ నీ మీద నా ఆత్మను కుమరిస్తూ ఉన్నాను అని ప్రభు సాగిస్తాను. ద్రోహోషణ ఆ ఆత్మ చెత్త ద్రోహోషణ నువ్వు తేజరితూ అనేకులు తెలుగుగా వెలిగించబడుతున్నాను ప్రభు సెలవిస్తాను. దేవుడి యొక్క ఘనమైన నామములో ఇది మొదలుకొని నా సన్నిధిలో వైద్యులకు దీవించబడుతూ ఉన్నావు. నామములో లేవు లేకుండా నా సన్నిధి నీకు తోడుగా ఉన్నది, నా సన్నిధి నీకు తోడుగా దేవుని యొక్క ఉచితమైన నిరాక్షకర సన్నిధి అనుభవించాలని నాకు దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ప్రార్థించింది తీసుకెళ్ళాలని ప్రభు సెలవిస్తుంది. ఆత్మ సంబంధమైన ప్రార్థన చేస్తుంది. అంటున్నాడు ఈ సాంగ్ లో ఆవిడ ఏం చేస్తుందో జనండి, ఏం చేస్తుందో సహోదరి జాగ్రత్తగా నామములో నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తే నేను ఇంటికి మా ఆత్మను పంపి వీటి వారిని ప్రభు బిడ్డగా మార్చబోతున్నాను. సంతోషంగా నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తాను. అదే రీతిగా క్రీస్తు యేసు సహోదరి మనలను ప్రార్థన చేస్తాను.
మరి నేను వేసే ఘనమైన నామలో మీ ఆత్మను రక్షించుకొని అనేక ఆత్మలు ప్రభు దగ్గర తేవటానికి నమ్మకంగా జీవించు అని ప్రభు సెలవిస్తుంది. నమ్మకంగా జీవించు క్రీస్తులో నమ్మకత్వాన్ని ప్రభు కోరినది అని ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామలో నేను రక్షిస్తున్నాను ప్రభు మాట్లాడుతున్నాడు. నిరాక్షికర రోజులోని మరొక సహోదరుని ప్రభు ప్రార్థన చేయించుకున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామలో ఆ బిడ్డ మాట్లాడబోతున్న సమయంలో క్రీస్తు చేస్తున్నాము మందిరం కూడా ఆలకిద్దాము. యేసు ప్రభుల వారు నా నోట ఉంచే మాటలు మనం ఆలకిద్దాం. యేసు ఘనమైన నామలో నిరాక్షికర పోషణ కుమారి పరుణ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయండి. యేసయ్య ఘనమైన నామములో ప్రియులారా అభివృద్ధి విరోధం చేస్తుందో నీకేమైనా తెలుసా అన్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, నా ఆత్మే నీ పక్షంగా రోదన చేస్తున్నాడు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియులారా ఎందుకు ప్రభు ఎంతగా నీకు నేర్పిస్తున్నాడు? జాగ్రత్తగా నువ్వు ఇంకా సంఘంలో మొదలు నా ఆత్మ నీకు తోడడానికి అవసరం వస్తుంది. అని రోధిస్తుంది. రోధించిన ఆత్మ చేత ఆత్మలు సంపాదించబడి ఆమె మీ జీవితంలో పరిశుద్ధాత్ముడే మీకు తోడు కావాలని చూస్తున్నాను. పరిశుద్ధాత్ముడే మీ పక్షాన విజ్ఞాపన చేయాలి. కోరుకో సంఘాన్ని ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ చేత నువ్వు ఉచ్చరించి సంజ్ఞం కానీ మూలికతో దీపమైన పోషణ మూలికను పోషణ నా యొక్క పోషణ నేను దాచి వచ్చి ప్రభు సాగిస్తాను. ఓ ప్రియమైన సంఘం అన్య భాషలు ఎందుకు అన్య భాష నువ్వు ఉచ్చరించలేకపోతూ ఉన్నావు. ఆ ఉచ్చరణ వాళ్ళకి ఆత్మ చేస్తూ ఉన్నది అదే రీతిగా నేను నీకు తోడి అని ప్రభు సాగిస్తాను. ఈ సమయంలో పోషణ నీ నా జీవితాలు ప్రభుత్వం అనుభవిస్తూ అనుభవంతో చేసే వారంగా మనం ఇక్కడ వెళ్ళగాలి. ప్రభుత్వాలకు వెళ్ళగాలని ప్రభు సహిస్తుంది. అదే విధంగా ఈ సమయంలో గణపరుస్తూ నాకు మరి జ్ఞాపన చేయబోతుంది.
ఆమేన్. ఆమేన్. గ్రాసికాన పోషణ. యేసుక్రీస్తు నామములో ఆ ప్రియ బిడ్డ పలికిన పరుషులతో మీకు ఏమైనా తెలుసా? ఓ సంఘము ఎందుకు ఆత్మని పక్షంగా విజ్ఞాపన చేసుకుంటారు? వృద్ధి 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 సాహసికమైన పోషణ క్రీస్తు యేసు నామములో నా సంఘం వృద్ధి కావాలి. నా సంఘాన్ని వృద్ధి కావాలని చెప్పేసి ఆత్మ విజ్ఞాపన చేసుకోవాలి. క్రీస్తు యేసు నామములో ఆ ఆత్మనికి తోడైనప్పుడు అనేకమైన రోగులకు ఆత్మీయమైన మర్మాలతో అనేకమైన రోగులకు ఆత్మీయమైన సంఘటనను దుర్గలతో కొనసాగే సంఘంలోని ఉంటామని సభిస్తుంది. నా సంఘం ఆ సంఘటన దుర్గలతో దైవజనుల వరకు రోగులకు కావాల్సిన సంఘ విశ్వాసుల వరకు వ్యక్తిగత ప్రార్థించాలో మీకు నేను నేర్పించుకుంటున్నాను. నాకు చూసి వేసుకొస్తున్నాము ప్రార్థన చేసి సెలవిస్తున్నాను. చెప్పు ఘనమైన నామములో ప్రియ సహోదరి దుఃఖముతో వేదంతో ప్రార్థిస్తుంది. అదే సమయంలో ఆత్మ రోగ పోషణ పండిస్తున్నటువంటి విజ్ఞాపన దేశంతో మాట్లాడుతున్నది. ఏ విధంగా ఎందుకు లేని ప్రజలు ఎన్నుకునే దేవుడి వల్ల మా జీవితాలను ఎన్నుకొని ఆత్మల కొరకు జ్ఞాపన చేయటకు నిలబెట్టిన తండ్రి మీకు స్తోత్రం అంటూ ఆ బిడ్డ మనోవేదనలో ప్రభు దగ్గర ప్రార్థించుకోవచ్చు. అదే విధంగా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక మీదట సంఘము ప్రతి ఒక్కరు కూడా ఆత్మ చేత బొద్దుల బొట్టు ఉన్నారని ప్రభు సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆ ఆత్మను మీ మీద మీ సంతతి మీద సుమరిస్తూ ఉన్నానని చెప్పేసి ప్రభు వాగ్దానంలో నెరవేర్చు మీ పక్షమున నెరవేర్చే ప్రభుని పంపొచ్చు సంఘమాన్ని ఈ మొదటి దిన కోడికలో చేరవలసిన ప్రతి బిడ్డ ధన్యులు 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 అదే రీతిలో దేవుని యొక్క ఘనమైన నామములో ఇక మీదట నువ్వు ముందుకు కొనసాగే విధానం కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రెండవ దినానికి నువ్వు చేరవలసిన విధానాన్ని బట్టి ప్రభు అంటున్నాడు. ప్రియ సంగమ గృహ కోసం ఏసై ఘనమైన నామములో భక్తితో ప్రభు సన్నిధిగా ఆత్మల పట్ల వేదనతో ప్రభు సన్నిధిగా ఆత్మ అనుసరించి నడుచుకోవడానికి ప్రభు సన్నిధిగా మీతో నేను నామని ప్రభు సెలవిస్తున్నాను. నేను మీకు తోడుగా ఉన్నాను. మీ మధ్యన నా వైపు కోసం వెళ్ళని చేస్తూ నేను మీ మధ్యలో ఉన్నాను ప్రభు సెలవిస్తున్నాను. అదే విధంగా రెండవ దినం వరకు మనల్ని సిద్ధపరచాలని ప్రేరేపించబడిన ప్రార్థించు ప్రభునామములో దర్శించండి.
మాట్లాడుతున్నాను ఆశీర్వాదపడసు విడవ సంతోషం సంగమా ఆ బిడ్డ మాట్లాడుతూ మనస్ఫూర్తిగా పౌరంగా నాతో మాత్రం జీవించే ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి నిరాక్షికర జీవితాన్ని ప్రభు దగ్గర కోరికగా పెట్టుకోవాలి. ఎందుకు ప్రభు మాట్లాడించాలో నేను తెలియజేస్తున్నాను. ప్రభు వ్యక్తిగతంగా ప్రతి బిడ్డ ప్రభు ఘనమైన నామలు వారి యొక్క జీవితాన్ని భద్రం చేసుకోవాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంతవరకు కూడా నువ్వు నీ జీవితాన్ని ఏ రీతిలో భద్రం చేసుకున్నావు నీకు తెలుసో తెలియదు. అయితే భద్రం చేసుకోవాలని మీకు ఎందుకు అనగా ఆత్మ లేని వాడు నా వాడు కాదు అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ లేని వాడు దాన్ని చూడలేదు అని ప్రభు సెలవిస్తుంది. అయితే ఈ సమయంలో ప్రభు యొక్క ఉచితమైన చేత నిరక్షితమైన పోషణని తమ మార్గాన్ని ఒత్తిడిటకు ఆత్మ కలిగిన బిడ్డలంగా ఆత్మానుసారంగా జీవించే బిడ్డలంగా నీ జీవితాన్ని భద్రం చేసుకోవాలని చెప్పేసి ప్రభు సెలవిస్తుంది. దాని కొరకు నువ్వు పోషణ ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేయాలని ప్రభు సెలవిస్తాడు. ఆ ఆత్మని నువ్వు భద్రం చేసేది ఆత్మ ప్రభు దగ్గర నడిపించేది ఏ సంఘం ఉచితమైన ప్రభు చేత ఆత్మ లేని వారిగా ఎండిన జీవితం వద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు. సురక్షితమైన పోషణ ఎండిన జీవితాన్ని పోతే పోషణ క్రీస్తు యేసు ఆమె నామములో పోషణ చేరవచ్చిన ప్రియ సంగమా మీరు కూడా పరిశుద్ధాత్మ నింపబడాలి అని ఆశపడుతున్నాను. ఎన్ని దినాలు ప్రభు సరికి వచ్చుకున్నా ఆత్మనికి తోడు కావాలని ప్రభు సెలవిస్తున్నాను. ఆత్మ చేత నింపబడాలి దర్శించబడాలని ఆశపడాలని ప్రభు సెలవిస్తున్నాను. ఆత్మ అనుభవం నువ్వు ఎడగబోతున్నావు అని ప్రభు మాట్లాడుతున్నాను. ఆత్మ అనుభవం నువ్వు ఎడగబోతున్నావు. ఆత్మను సంతోషించినట్టుగా ఆత్మను జీవించినట్టుగా లేకపోతే నీ జీవితంలో తీర్చిదిద్దుకోబోతున్నావు మాట్లాడుతున్నాడు. కనుక కావాలని వ్యక్తిగతంగా ప్రార్థన కొరకు ప్రభు వైపు చూడు. ఆత్మ ఎందుకు పలు రీతిగా ప్రభుత్వంతో మాట్లాడుతున్నా ఆలోచించు ఆత్మ లేకపోతే ప్రార్థన చేస్తే ప్రభు దగ్గరకు చేరలేము అనే సందేహం. అయితే ప్రభు అంటున్నాడు ఆత్మ లేకుండా ప్రభు ఎదురు చేరుటకు నీకు అవకాశం లేదు. నామలో ఆ ఆత్మ నేను పొంది ప్రభు మార్గంలో నడవాలి అనే ఆశలోకి రావాలి. సంగమాన్ని ప్రభు సెలవుస్తుంది. నామలో పరిశుద్ధతో సంకల్పించాలంటే ప్రభు యేసుతో సంకల్పించాలంటే ఆత్మ పరిశుద్ధపరిచేది. కనుక మన ఆత్మతో నేను కలిసి జీవించాలి. ఆత్మ నాలో ఎన్నో
స్తోత్రం. మా జీవితాన్ని నేను పట్టుకోవాలి అని నువ్వు ఆశపడాలని తెలుస్తాను. ఎందుకు దేవుళ్ళకి కాపాడాల్సిన ఆత్మ లేకుండా ప్రార్థన చేస్తే ప్రార్థన బాగా దేవుడు వినడా అని కోరుకోవచ్చు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నా ఆత్మని ఉండాలి బిడ్డలను ప్రవేశిస్తుంది. అనేక ప్రశ్నలు మన మధ్య తలెత్తుతూ ఉన్నాయి. అందరికీ జవాబు ఇవ్వబోతున్నాడు. పోషణ ఉచితమైన ప్రపంచం అన్య భాష ఏ రీతిగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, నీకు తెలుసా సంఘం అని నీకు తెలుసా అని వేసి క్రీస్తు పోషణ బలమైన గాలి వీచిందంటే గాలి వీచినప్పుడు పోషణ అగ్ని వంటి జ్వాలలు వారి పైన దిగిన వాళ్ళు చేసి ఆ గాలికి వీచడం ఏంటి అది ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీకేమైనా అర్థం తెలుసా అని అదేసి పోషణ క్రీస్తు గ్రామాన్ని నామలో Glory Commander, Glory Commander, Sabbath, Glory Commander, Portion, and so yes, yes, నీవు కూడా ప్రభు కొరకు జీవించటకు Glory Commander Portion, పరిశుద్ధాత్మని మీరు వేసాలి బిడ్డ అని Glory Commander Portion, క్రీస్తు గాని నామములో పరిశుద్ధాత్మని మీరు వేసాలి. వీచే గాలిని పోషణ పరిశుద్ధ ఆత్మగా అనుభవిస్తూ ఉన్నాము. సెలవిస్తుంది నిరాశిక పోషణ ఎందుకు అనితిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు అర్థమయ్యేటప్పుడు నీకు అర్థమయ్యేటప్పుడు తెలియజేయబోతున్నాడు. నిరాశిక గాలి విచారణ ప్రభు సైకొస్తుంది. అది ఎక్కడి నుంచి ఏ రీతిలో వస్తుంది? అది బలమైన గాలిగా క్రీస్తు యేసు ఊపిరిని కదిలించగలదో నీకు తెలుసా అని పడేసే ఊపిరి ఉడిస్తే ఏమి కదులుతుందో నీకు తెలుసా సంగమాన్ని నడిస్తే ఎవరైనా సమాధానం యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆ ఊపిరికి కదలందు లేసు అని ప్రభు అంటాడు. కదలందు లేసు అంటాడు. ఆ ఊపిరి వేస్తేనే నాశనం కూడా ఉన్నది. సంఘమాన్ని వేసే ఆ ఊపించుకొని నువ్వు బ్రతికించేదని కూడా ప్రతి మాట్లాడగలరు. నువ్వు ప్రతి ఊపిరిగా నీ మీద వెచ్చాలి. అన్ని చోట్ల మధ్య నువ్వు వెలుగుగా ఉండాలి. సంఘమాన్ని మాట్లాడుతున్నాను. క్రీస్తు యేసునామములో క్రీస్తు మహిమ పరిచర్య ప్రభు ఆత్మ చేత నడిపించబడే పరిచర్య ప్రభు ఆత్మ చేత నడిపించబడే పరిచర్య ఆత్మ చేతనే బిడ్డలందరూ బుద్ధి చెందుతూ ఉన్నారు. ఆత్మ చేతనే బిడ్డలందరూ వడ్డీలతో ఉన్నారు. ఆత్మ చేతనే బిడ్డలందరూ గౌరవ కోసం ప్రభు కొరకు సిద్ధపడుతూ ఉన్నారని ప్రభు తెలియజేస్తున్నారు. అదే క్రీస్తు యేసునామములో ప్రతి ఒక్కరి నోట గౌరవ కోసం అన్య భాష ప్రతి ఒక్కరి నోట పరిశుద్ధాత్మ అభిషేకంతో గౌరవ పోషణ ప్రారంభించే నదిగా సంఘం యొక్క ప్రత్యేకతను ఇక్కడ ఆశపడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశపడి దేవుని యొక్క ధనమైన నామములో నీ మనసున మీరు వెలిగించబోతున్నట్టు మాట్లాడుతున్నాను. బాలురైనా వృద్ధులైనా ఎవరైనా కన్యకలైనా ఎవరైనా యేసుక్రీస్తు నామములో సంఘం ప్రత్యేకతగా
ప్రత్యేకంగా ఎవరు కొట్టుకున్నారని సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో అందుకే నువ్వు చేరుకు వస్తున్నావు సంగమా, అందుకే నువ్వు చేరుకు వస్తున్నావు. క్రీస్తు యేసే నీ ప్రధాన కాకుడు, నీ ప్రధాన సీపి, మీరు మార్చే దేవుడు మాట్లాడుకోండి. నీకు ఇష్టమా ఆమెను పలుకుంటున్నాను కోసం తీసుకోవాలి. యేసు తీసుకున్న అన్ని జీవులుగా లోపలికి కాపాడ కోసం క్రీస్తు కూడా పని మూడెవడైనా యేసు క్రీస్తు నామములో ఇది వాగ్దానము, ఇది వాగ్దానం అని ప్రభు సెలవిస్తుంది. మీ మీదకు పంపబడుతున్న వాగ్దానం ప్రభు సెలవిస్తుంది. నా ఆత్మను నీ మీద పంపుతూ కోసం నేను నీకు తోడుగా ఉన్నాను ప్రభు సెలవిస్తుంది. సురక్షితమైన పోలిక మన సభ్యుల పోలిక కోసం యేసు క్రీస్తు ఆ ఆత్మాభిషేకం కొరకు దేవుని నామములో వస్తువులు హల్లెలూయా 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 మనసు నెమ్మది కలిగి కొడుకు చెప్పే మాట ఆలోచించాలి. ప్రతి మనిషి మనసు నెమ్మది పడాలి అని కోరుకుంటున్నాను. ప్రభు చెప్పే మాట ఆలోచిద్దాం. మీ మన కోసం విస్కోరుకుంటాను. మీ మన కోసం విస్కోరుకుంటాను. ఎంతో సమయం అయిపోతుంది. అయితే వినాల్సింది ఎంతో ఉన్నది బిడ్డ, వినాల్సింది ఎంతో ఉన్నది. మనసు పడట్లేదు. నెక్స్ట్ ఈ కలవ కోసం విస్కోరుకుంటుంది. ఎదుగుకలిగిన కోసం విస్కోరుకుంటుంది. యేసు క్రీస్తు విచిత్రమైన చెప్పారు. ఈ దినానికి ప్రభు జాగ్రత్తగా దేవుని సన్నిధికి రమ్మని హెచ్చరిస్తూ వచ్చాడు. మనసుకి ఏమన్నా పట్టిందా ఎవరికన్నా నడేసి మీ ఆత్మలో దేవుని కార్యం జరగడానికి ప్రభుని పిలిచింది. ఈ ఆత్మలో దేవుని కార్యం జరగడానికి ఈ ఆత్మలో ఆందోళన వద్దు, ఈ ఆత్మలో చింత వద్దు, ఈ ఆత్మలో నెమ్మది నుండి స్పీకర్ ఆ క్వశ్చన్ తీసుకోవాలి. స్పీకర్ ఆ క్వశ్చన్ భోజనం తీసుకోవాలి. క్రీస్తు యేసు క్వశ్చన్ ఆత్మను పరిశీలన జరుగుతున్న సమయం. క్రీస్తు యేసు ఉచితమైన పరిశీలిస్తున్నాడు. ప్రతి కూడా పరిశీలిస్తూ ఉన్నాడు.
కుమార్తె శరీరం గర్భాన్ని ధరించబోతున్నారు. సేవకుడు పుట్టబోతున్నాడు. కుమార్తె కోసం ఏమనుకుంటున్నావు? తండ్రిని ఏమడుగుతున్నావు? బిడ్డ ఏమడుగుతున్నావు? కుమార్తె కోసం ఏమడుగుతున్నావు బిడ్డ? మాట్లాడు కుమార్తె, మాట్లాడు. మొగమ్మ మాట్లాడు. కుమార్తె సంతోషించు, సంతోషించు. నా నామాన్ని గర్వపరచబోతున్నావు. నా నామాన్ని గర్వపరచబోతున్నావు కుమార్తె. సంతోషంగా బిడ్డను తీసుకెళ్ళి సన్నిధికి రా బిడ్డ. సంతోషంగా బిడ్డను తీసుకెళ్ళి గొప్ప కార్యాన్ని మీ మధ్యన చేస్తున్న తండ్రి నామాన్ని గనపరచండి. గొప్పవాడని పలుకుతూనే ఉంది నా బిడ్డ. తండ్రి నీకు రక్షణ ఇవ్వబోతున్నాడు కుమార్తె. కుమార్తె నీకు చూపిస్తున్నాను కుమార్తె. నేను పిలుసుకున్నా మా కుమార్తె ద్వారా ప్రతి ఒక్క బిడ్డ వినేలాగా చేస్తున్నా. ఇంకా ఎన్నో 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 మహిమాలు ఉన్నాయి. అవన్నీ మీకు చూపించబోతున్నాను. ఆమె నా ప్రియ కుమార్తె, నా ఏడంత ఆత్మతో నిన్ను నింపబోతున్నాను కుమార్తె. బిడ్డ, నేను పలికించిన నీ దూర మాటను నీ ద్వారా నేను నెరవేర్చబోతున్నాను కుమార్తె అన్న కుమార్తె. నీకు ముందుగా తండ్రే ఉన్నాడు. అనేకమైన అద్భుతములు చేయబోతున్నాను కుమార్తె. అనేకమైన ఆత్మలు రాబోతున్నాయి బిడ్డ. సంఘాన్ని అభివృద్ధి పరచబోతున్నాను కుమార్తె. క్రీస్తు మహిమ పరిచర్య, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. మూలలున్న ఆత్మలు నశించిపోయిన బిడ్డలు తిరిగి రప్పించబోతున్నాను. చేయబోతున్నాను బిడ్డ. నా బిడ్డ సంఘంలో ఆత్మ సంచారం జరుగుతున్నప్పుడు
ఏ బిడ్డ కూడా మన తలంపు కానీ మన యొక్క క్రియలు కానీ ఆటంకంగా ఉండకూడదని ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకనగా ఆత్మ సంసారం జరుగుతున్నప్పుడు ఆత్మ చూచి మనం ఎంతో భయంతో భక్తితో ప్రవర్తనలో ఎందుకంటే మనకెంతో ఎన్నో విషయాలు చెప్పాలని మన మధ్య వేచి ఉన్నాం. కానీ సమయం దాటుకొని అయితే క్రీస్తు చేస్తున్నాము విషయాలు ప్రభు వైపు చూస్తాము. ప్రభుత్వ ఇతరులు తెలియజేయబడుతున్నాడు సంఘం ప్రభు కంటి పెట్టుకుని ప్రభు ఆలోచించి నీతో మాట్లాడుతున్నాను. సన్నిధికి వస్తున్నారు తండ్రి మాట్లాడి అవునా కాదా అని సందేహాలతో ఉన్నారు. అవునా కాదా బిడ్డలో? కానీ తండ్రి చేయబోయే కార్యాలు ఏంటో నీకు తెలియదు బిడ్డ. మీ మధ్యన జరిగించబోయే కార్యాలన్నిటిని మీరు కనులారా చూడబోతున్నారు. కుమార్తెలు 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 వినండి. అద్భుత కార్యములు జరిగించబోతున్నాడు తండ్రి. ఆమేనని పలకండి, ఆమేనని పలకండి. మీ మనసులో ఉన్న సందేహాలు తీసివేయండి, సందేహాలు తీసివేయండి. గొప్ప కార్యాలు నా కుమారుడు రమేష్ తన మనసులో ఎన్నో సందేహాలు నా తండ్రిని అడుగుతాను అని అంటున్నాడు కుమారుడు. అడిగే మాటకు తండ్రి సమాధానం చెప్పబోతున్నాడు. నా కుమార్తె ద్వారా ఆ మాటను పలికించబోతున్నాను. నా కుమార్తె అన్న ద్వారానే సమాధానం చెప్తుంది. ఆమేనని పలుకు బిడ్డ. ఆ బిడ్డ ఆ కుమారుడు అడగబోతున్నాడు. రేపుడు దినాన రాబోతున్నాడు ఆ కుమారుడు. మీ మధ్యకి నడిపించబోతున్నాను. నా ఆత్మే తీసుకురాబోతుంది. నా ఆత్మతో నింపబోతున్నాను ఆ కుమారుడిని. ఎన్నో సందేహాలు. నేను ఎందుకు ఇంటి రీతిగా ఉన్నాను? దేవుడు ఎందుకు మన మధ్యన ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఉన్నాడు కుమారుడా, నీ మధ్యనే ఉన్నాడు. తండ్రి ఉన్నాడు. తండ్రి చేయబోయే కార్యం నువ్వు కళ్ళారు చూడబోతున్నావు కుమారుడా. చూడబోతున్నావు. నన్ను ఎందుకని ఎన్నో సందేహాలతో ఉన్నాడు తండ్రి. ఆ బిడ్డలో ఉన్న సందేహాలను తీర్చబోతున్నాను. కుమార్తెలు వినండి. తనలో ఉన్న సందేహాలు ఏంటో మీకు తెలుసా? నా కుమార్తె పట్ల కాలు జరిగితే నా కాలు నేనే వచ్చుతానంటున్నాడు. అనేకమైన బిడ్డలకి చెబుతానంటున్నాడు తండ్రి కోసం. నా సందేహాన్ని తీర్చబోతున్నాను. ఇప్పుడు నా కుమార్తె ద్వారానే పలికించిన కార్యాన్ని చూడబోతున్నాడు కుమారుడు. నా బిడ్డ త్వరబడి వస్తుంది. నా బిడ్డ వస్తుంది. ఆమేనని పలకండి. జనుల మధ్య నా బిడ్డను ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాను నేను. నా కుమార్తె రాబోతుంది. నా ప్రియ బిడ్డ రాబోతుంది. నా గొర్రె పిల్ల రాబోతుంది. మీ మధ్యకి. ఆమేనని పలకండి. క్రీస్తు మహిమ సంఘాన్ని మహిమపరచబోతుంది నా బిడ్డ. ఆమేనని పలకండి. ఇదే యెహోవాకు
యెహోవాకు నైవేద్యం యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రియులారా, దేవుని కృప కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రభు కార్యములను ఎదుట, ప్రభు మాటను ఎదుట, ప్రభు వాక్కును ఎదుట నువ్వు నమ్మి ప్రభు యొక్క నామాన్ని ఘనపరుచుకొని ప్రభు సెలవిస్తుంది. అదే రీతిగా క్రీస్తు యేసు ఉన్నతమైన నామములో చేరవలసిన ప్రతి ఒక్కరిని తన ఆత్మ చేత రగిలిస్తూ, తన ఆత్మ చేత నడిపిస్తూ, తన ఆత్మ చేత ద్రోహ పోషణ ఆ రాత్రి కొరకు చేస్తూ శుద్ధపరుస్తున్నాయని చెప్పేసి ప్రభు సెలవుస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ దినాన పురోగమితం ఎందుకు ప్రభు నీతో ఎంత సమయానికి మాట్లాడాడు జాగ్రత్తగా గమనించుకోవాలి. మొదటి యేసుక్రీస్తు ఘనమైన నామములో దేవుని సన్నిధికి వచ్చిన నీలో బలము, భక్తి, నీ మనస్సు బరువు లేకుండా క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు నెమ్మదిస్తే అనేక విషయాలు బయట మాటలు వెనుబోతున్నారు ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఉన్నతమైన నామములో ఇక మీదట నీ జీవితాన్ని నేను రెండింతలుగా ఆశీర్వదిస్తున్న సంఘాన్ని మాట్లాడుతున్నాను. అదే రీతిగా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఘనమైన నామములో చేరువచ్చిన ప్రతి బిడ్డతో ప్రభుత్వం పోరాడే సమయంలో నిన్న నేడు ఎంతగా దేవుని యొక్క నామములు నీవు ధన్యరాలుది, నీవు ధన్యరాలుది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నేను నాను దేవుడి యొక్క ఘనమైన నామములో నీ అడుగుతూ అడుగుతా ఇంకా నీకు తోడుగా నీ నేతగా నేను మీ క్రీస్తు యేసు ఘనమైన నామములో సంగమ నీ స్థితి రోగులకు వేసే ఘనమైన నామములో దరక్షి వాళ్ళ మీరు జాగ్రత్తగా ఇంటకు చెవినప్పుడు ఆ అనంతరం ప్రభు మాటలు విని ప్రభు చిత్తానుసారంగా నువ్వు జీవించి దేవుడి యొక్క నామములో ధన్యరాలుగా ప్రభు సాక్షిగా ప్రభు శ్రమిస్తుంది. అదే రీతిగా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పటి వరకు ప్రభు తెలియవలసిన మాటలను బట్టి మేము మొదలు సంతోషంతో అదే రీతిగా దేవుని యొక్క ఘనమైన నామములో ఉదయం చేరవలసిన ప్రతి బిడ్డతో నీవు లోబడిన పోషించి ప్రభు మాటలు వినది లోబడిన పోషించి మనసును నెమ్మది పొంది సంతోషిస్తూ మొదటికి ప్రభు మాట తెలియపరిచి ఎదుర్కొనగా ఆయన రాజ్యం కట్టుకట్టు లోబడిన పోషణ ముఖ్యమైన మూలనైగా క్రీస్తు ప్రేమను మీలో నుంచి వెల్లడి చెయ్యి అని ప్రభు సెలవిస్తాను. దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని నువ్వు ఘనపరచు ఈరోజు కావాల దోషండి యేసుక్రీస్తు ఘనమైన నామములో నీవు నేను కూడా ప్రభు పెట్టుకున్నా ప్రభు ప్రభు ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ మరొక దానికి తిరిగి రాబోతున్నాము. క్రీస్తు యేసు ఘనమైన నామములో చేరవలసిన బిడ్డలందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించి రెండవ దినానికి సిద్ధపరుస్తున్న తండ్రిగా వారి యొక్క సమాధానాన్ని మనతో ఉంచడానికి ప్రోత్సహిస్తుంది. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో నా సన్నిధి నీతో వేళలా ఉంటుంది సంఘమని ప్రోత్సహిస్తుంది. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో నా సంతోషం, సమాధానం, నెమ్మది మీ అందరికీ అనుగ్రహించి మహిమను తండ్రిని తండ్రి ఆ తండ్రి ప్రేమలో సదా వదిలిపోయిన సంగమన ప్రేమ తండ్రి మొదలైన స్తోత్రమైన పోషణ పక్షిరాజు యవ్వనం వలె యవ్వనాన్ని రోగోరికమర పోషణ నూతన పరిచి నూతనమైన అనుభవాలతో తృప్తిపరిచే దేవుడని నమ్మి కుమారు త్వరపడిగా ప్రభు సన్నిధి కానీ ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దురావర హోగ్లోరికమర పోషణ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ప్రభావములు అనుభవించే రీతిగా మనసు పెట్టుకో. క్రీస్తు యేసు ఘనమైన నామములో నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నా. తండ్రి నీ కొందనాలు ప్రభావ రీతిగా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు కొందరు నీ కృప చేతము దీవించి తన యవ్వన పక్షిరాజు యవ్వనం వల్ల నేను తృప్తిపరుస్తూ నడిపించబోతున్నాను పొందనాలి ప్రభు. మీ ఆశీర్వాదం ఇచ్చిన కుటుంబాలు కనబడ్డాయి. నా భర్త మీరు దీవించి ఆశ్రయించి మీరు కొంతమంది
నీ చిత్తానుసారం మీ సన్నిధికి రాగలటం మీరు సహాయం చేసి మనం ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.